గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే గురు బ్రహ్మ ఎట్లయిండు, ఈ మహేశ్వరుడు ఎట్లయిండు, విష్ణువు ఎట్లయిండు అంటే ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఏమి రావు, మీ దగ్గర నేను బోధ నేర్చుకోవడానికి వచ్చిన, నాకు మీరు ఉపదేశం ఇచ్చి నన్ను కడతీర్చాలి నాయన అంటే సరే అని ఆ గురువుగారి దగ్గర అట్లనే సేవ చేస్తుండు. రోజు మంచిగా ఆశ్రమం మంచిగా చేస్తుండు, పూలు తెస్తుండు, పూజకు అన్ని చదువుతుండు, అన్నీ మంచిగా చేస్తుంటే ఎన్ని రోజులు చేసినా ఒక్క అక్షరం కూడా చెప్తాడట గురువుగారు. అయ్యో ఇది ఎక్కడ అన్యాయం, ఇన్ని రోజుల నుంచి గురువుగారి దగ్గర ఉంటే ఒక్కటనే చెప్పడా, ఏం చేయాలి అని రోజు అట్లా అనుకుంటూ రోజు పూలకు పోతుంటాడు. ఆ పూలు అట్లనే అనుకుంటూ అట్లనే తెంపుతుండు రోజు. అయితే ఒకరోజు ఏమైందంటే ఈయన భావం అట్లే ఉంది కాబట్టి ఆకాశవాణి పలికిందట, అరే ఇన్ని రోజుల నుంచి సేవ చేసినవరా నాయన, నువ్వు ఇంతవరకు నీ గురువుగారి ఒక అక్షరం చెప్పలేదంటున్నావు, ఊకే రోజు బాధపడుతున్నావు, ఇవాళతో నీ ఆయుష్ తీరిపోయిందిరా, యమధర్మరాజు వచ్చి నీ తీసుకుపోతాడంటే విని వెంటనే ఆ పూలబుట్ట తీసుకొచ్చి అక్కడ పడేసి తలకాయ పట్టుకొని కూర్చుండట. గురువుగారు వచ్చి ఏంద్రా పూలు పెట్టలేదు, ఏం చేయలేదు, అక్కడనే ఉంచినావు, ఏముందయ్యా ఇన్ని రోజులు చేయించుకున్నావు, ఒక అక్షరం చెప్పలేదు నాకు, ఇక నేను పోతున్నట్టు అంటే ఎవరన్నారా అంటే ఆకాశవాణి చెప్పింది కాబట్టి ఇక నేను పోతున్నాయే, నాకు అయిపోయిందంటే అట్లా కాదురా, నువ్వు పూజకు అని తయారు పెట్టు, నేను చెప్పినట్టు విను. నేను పూజ మీద కూర్చుంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనే మంత్రం మానొద్దు, పాదాలు వదలొద్దు, నేను ఎంతసేపు కూర్చోమంటే అంతసేపు కూర్చోవాలి అంటే సరే అన్నాడు. సరే అని అన్ని తయారు పెట్టినాక గురు బ్రహ్మ గురు విష్ణు అనుకుంటూ గురువుగారి పాదాలు పట్టుకొని కూర్చున్నాక టైం అయింది, యమభట్లు వచ్చిండ్రు, పాశం వేసిండ్రు. ఎంత వేసినా గురు బ్రహ్మ అనగానే బ్రహ్మదేవుడు అవపడుతుండు, గురు విష్ణు అనగానే విష్ణువు అవపడుతుండు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఈశ్వరుడు అవపడుతుండు. ఓ ఇది ఎక్కడ అన్యాయం, ఆ చిత్రగుప్తుడు తప్పు చూసిండో ఏమో, కాబట్టి ఇక్కడ పాశం పడతలేదు అని మళ్ళీ వెంటనే యమలోకానికి పోయిండు. ఏందిరా జీవుని తీసుకురాలేదంటే ఏమి లేదయ్యా, ఆడ పాశం వేస్తే బ్రహ్మదేవుడు అవపడుతుండు, విష్ణువు అవపడుతుండు, ఈశ్వరుడు అవపడుతుండు, పాశం పడతలేదయ్యా నేనేం చేయనంటే అవునా అని ఆయనే తన వాహనాన్ని వేసుకొని యమధర్మరాజు వచ్చిన తర్వాత ఇక ఆయన కూడా సేమ్ అట్లే ఉంది. అరే ఇది ఎక్కడ అన్యాయం అసలు అని సరే ఇదేందో ఆ టైం అయిపోతే ఎవరేం చేయలేరు, ఆ టైం అయిపోయిందాక అట్లనే ఉన్నాడు యమధర్మరాజు ఉండి. అప్పుడు ఏంది ఇంత గొప్ప గురువు అంటే ఇంత గొప్ప ఇంతనా అని అంటే అవును, గురు బ్రహ్మ కన్నా గొప్పోడు, విష్ణు కన్నా గొప్పోడు, ఈశ్వరుని కన్నా గొప్పోడు గురువు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందుకనే ఆ గురువు గొప్పోడు కాబట్టే ఆయన ఆయుష్ను ఇది చేయగలిగిండు. కాబట్టి జై సద్గురు మహారాజుకు. బ్రహ్మదేవుడు 84 లక్షల జీవరాశులు తయారు చేసిండు. అందరి ఎంతో పుణ్యం చేత ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మాన్ని మనం వృధా చేయకుండా ఒక గురువును సంపాదించుకొని మనం కడతీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఈ అవయవాలు మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చిండో ఆ విశిష్టత గురించి ఒక పాట పాడతా వినండి. మానవ జన్మం మహావరం, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, కాళ్ళను ఇచ్చినదెందుకో తెలుసా, సందుగొందు తిరిగెందుక, అందుకు కాదు నందివాహనుని మందిరానికే ఎందుకురా, మానవ జన్మం మహావరం, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, చేతులనిచ్చినదెందుకో తెలుసా, మూతికి ముద్దను పంపుటక, చేతులనిచ్చినదెందుకో తెలుసా, మూతికి ముద్దను పంపుటక, పతిత పావనుడు శివుని పూజలను చేతులార చేసేందుకురా, మానవ జన్మం మహావరం, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, కన్నులనిచ్చినదెందుకో తెలుసా, అన్నీ చూచేటెందుక, కాదు కాదు ఆ కైలాశేషుని కన్నులార చూచెందుకురా, మానవ జన్మం మహావరం, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా,
చెవులను ఇచ్చినదెందుకో తెలుసా, శబ్దములన్నీ వినేందుక. చెవులను ఇచ్చినదెందుకో తెలుసా, శబ్దములన్నీ వినేందుక. కానే కాదు భగవానుని లీలలు వీనుల విందుగా వినేందుకు. మానవ జన్మం మహావరం, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా. నోటిని ఇచ్చినదెందుకో తెలుసా, మూతికి ముద్దను పంపుటక. పతిత పావనుడు శివుని పూజలను, పతిత పావనుడు శివుని పూజలను చేతులార చేసేందుకురా. మానవ జన్మం మహావరం, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా. తెలివిని ఇచ్చినదెందుకో తెలుసా, కలిమిని సంపాదించుటక. తెలివిని ఇచ్చినదెందుకో తెలుసా, కలిమిని సంపాదించుటక. 4 రోజుల నాటకంబని నగ్న సత్యమెరిగేందుకురా. 4 రోజుల నాటకంబని నగ్న సత్యమెరిగేందుకురా. మానవ జన్మం మహావరం, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా, ఇది మళ్ళీ మళ్ళీ రాదురా. జై సద్గురు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.